పల్నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి ఈ శుక్రవారం రిలీజ్ అయిన మూవీస్లో మరి ఒకటి బాపు, మరొకటి రామం రాఘవం. మరి బాపు మూవీ రివ్యూ అనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. మరి శ్రీనివాస్ గారు కూడా ఇచ్చారు. మరి ఇంకొక మూవీ రామం రాఘవం. మరి రామం రాఘవం మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ధనరాజ్ అండ్ అలాగే సముద్రకని గారు. మరి వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన ఈ మూవీ అనేది ఈ వారం రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తుంది, ఈ మూవీకి సంబంధించిన రివ్యూ అనేది కూడా ఇవ్వడానికి మనతో పాటు కూడా ఉన్నారు ఫిలిం క్రిటిక్ శ్రీనివాస్ గారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. రామం రాఘవం చాలా రోజుల నుంచి ఈ మూవీ రిలీజ్ అవుతుంది, సో వస్తుంది అని కూడా మనం వింటూ ఉన్నాము. అండ్ ఒక కమెడియన్గా ఉన్న ధనరాజ్ గారు సడన్గా మరి చాలా రీసెంట్ టైమ్స్లో కూడా మూవీస్ ఏం చేయట్లేదు. ఒక కమెడియన్గా అయినా కానీ ఒక ఆర్టిస్ట్గా అయినా చేయలేదు. కానీ ఆయన ఒక స్కోప్ అంటే ఆయన వెయిట్ చేస్తున్నది ఈ మూవీ కోసమే. ఈ మూవీ మీద భారీ ఆశలు అనేది కూడా పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? యాక్చువల్లీ కవల పిల్లలు మీకు ఐడియా ఉంది కదా. కవల పిల్లలు కొన్ని సినిమాల్లో, మనం పాత సినిమాల్లో కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసినప్పుడు డబుల్ యాక్షన్ సినిమాలు ఎలా ఉంటుందంటే అన్నదమ్ములు విడిపోయి ఒకళ్ళు సిటీలో ఒకళ్ళు విలేజ్లో పెరుగుతారు. అలాగా బాపు సినిమా, రామం రాఘవం సినిమా సేమ్ స్టోరీ. ఒకటి విలేజ్లో జరుగుతుంది, ఒకటి సిటీలో జరుగుతుంది. ఓకే, రెండు కవల పిల్లలు అనమాట. అయితే తీయడం ప్రజెంటేషన్గా, విజువల్ ప్రజెంటేషన్గా, నెరేటివ్ పరంగా, క్యారెక్టరేషన్స్ పోర్ట్రేల్ పరంగా ఆ పెయిన్ని మనకు కన్వే చేసిన విధంగా బాపు స్టాండ్స్ హై దాన్ రామం రాఘవం. అంటే రెండు ఒకేసారి రాకపోయి ఉంటే ఈ కంపారిజన్ వచ్చేది కాదు. ఓకే, వాళ్ళ బ్యాడ్ లక్ రెండు ఒకేసారి వచ్చినాయి. దానివల్ల ఎక్కువ ఎడ్జ్ తీసుకునేది మాత్రం బాపు సినిమానే. రామం రాఘవంలో సముద్రకని గారు ఉన్నారు కాబట్టి ఆయన హీఈస్ ఎ గుడ్ పర్ఫార్మర్, హీఈస్ ఎ గుడ్ డైరెక్టర్. ఆయన యాక్ట్ చేసిన కమర్షియల్ సినిమాలు ఉన్నాయి, ఆర్ట్ సైడ్ ఆఫ్ మూవీస్ కూడా ఉన్నాయి. విమానం అనే సినిమా చూస్తాం మనం. అంటే ఆ పెయిన్ని బాగా కన్వే చేస్తారు ఆయన. సో కొన్ని సీన్స్లో ఆయన కన్వే చేసిన పెయిన్ మనకు టువర్డ్స్ క్లైమాక్స్ కనిపిస్తున్నది. సో ఇదేంటంటే ఫాదర్ని చంపేసి ఆయన ఆస్తిని కొట్టేయాలనో, ఆయన జాబ్ కొట్టేయాలనో, ఆ ఆస్తితో ఎలా బతకాలనే ఒక నెక్స్ట్ జనరేషన్ ఇనిషియేటివ్గా తీసుకోవడం ఈ రెండు సినిమాల పాయింట్ అదే యాక్చువల్లీ. సో అంటే నెక్స్ట్ జనరేషన్ అవుతుందో ఆ తండ్రి ప్రేమని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యి వాళ్ళు ఆ చెడు సావాసాల వల్లనో ఆ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి ఫాదర్ని డైరెక్ట్గా అర్థం చేసుకోకుండా ఆ ఆస్తి యాంగిల్ని చూడడము, గవర్నమెంట్ జాబ్లో ఉండే ఫాదర్ని తండ్రి చనిపోతే జాబ్ వస్తుంది కదా నెక్స్ట్, అలా ఆ ఆస్పెక్ట్లో సినిమా ఉంటుంది అనమాట. ఓకే. సో కొడుకు ఎప్పుడు కూడా తండ్రి చనిపోతే ఆ జాబ్ నాకు వస్తుంది అనే ఫీలింగ్లో ఉంటాడు. ఇంకా ఎంతకీ ఆ చావు జరగకపోతే ఇంక తినే ప్లాన్ చేస్తాడు చంపేయడానికి. ఓకే, అది సినిమా. ఓకే, సింపుల్గా చెప్పాలంటే సో ఈ టైప్ ఆఫ్లో ఉంది. అండ్ కమింగ్ టు ద టెక్నికల్ వైజ్ ఎలా ఉంది సార్? టెక్నికల్ ఆస్పెక్ట్స్లో సముద్రకని యాక్టింగ్ బాగుంది. తన హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు లారీ డ్రైవర్గా, తన యాక్టింగ్ కూడా బాగుంది. అంతే. మదర్ క్యారెక్టర్ వాస్ గుడ్. మదర్ కూడా షీ పోర్ట్రేడ్ వెల్, బాగా చేసింది. సో డైరెక్షన్, మ్యూజిక్ అండ్ టెక్నికల్ వైజ్ ఎలా ఉంది? ఎక్కువ టెక్నికల్గా చెప్పలేమండి. ఇది స్టోరీ పరంగా డీప్ ఇంపాక్ట్ ఇస్తుంది. అంటే కొంతమంది ఫ్యామిలీస్లో నిజంగానే పేరెంట్స్ మంచిగా ఉంటారు, పేరెంట్స్ చాలా గుడ్ ట్రాక్లో ఉంటారు, పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉంటారు, సోషల్ అవేర్నెస్తో ఉంటారు, అందరికి హెల్ప్ఫుల్గా ఉంటారు. కానీ చిల్డ్రన్ చూస్తేనేమో వాళ్ళకి ఆపోజిట్గా ఉంటారు, ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు. కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ అయిపోతారు. అదేంటి ఈ పేరెంట్కి వీళ్ళు అలా ఇలా అనే కొంచెం కొన్ని ఫ్యామిలీస్లో ఉంటుంది ఈ ప్రాబ్లం. సో అలాంటి వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ సినిమాతో. అంటే జనరల్ ఎవ్రీబడి కాంట్ కనెక్ట్ విత్ ద మూవీ, బట్ అలా ప్రాబ్లం ఉన్న ఫ్యామిలీస్ మాత్రం చాలా డీప్గా కనెక్ట్ అవుతాయి ఇలాంటి స్టోరీతోటి. ఓకే. సో చైల్డ్ కొడుకు ఎవరైతే ఉంటారో అతను రియలైజ్ అయ్యే టైంకి తండ్రి చనిపోతాడు. ఓకే. సో సాడ్ స్టోరీ, ఇట్స్ ఎ సాడ్ స్టోరీ. సో మూవీ అయితే కంప్లీట్లీ ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉండే ఒక ఎమోషనల్ డ్రైవ్ అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎమోషనల్ డ్రైవ్ కంటే ఆ అబ్బాయి ఏమో తండ్రి చావు కోరుకుంటూ ఉంటాడు, తండ్రి కొడుకు బాగా కోరుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ని సినిమాలో చూపించారు. అండ్ ఫైనల్గా అయితే ఈ రామం రాఘవంలో రామం ఎంటర్టైన్ చేయించాడేమో కానీ రాఘవం మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడేమో అనిపిస్తుంది. రామంగా తండ్రి గుడ్ పర్సన్, ఎక్కడ కూడా లంచాలు తీసుకోడు. అంటే అతనికి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, అతను లంచాలు తీసుకోకుండా నిజాయితీగా బతుకుతూ ఉంటాడు. అదే కొడుక్కి ప్రాబ్లంగా కనిపిస్తూ ఉంటుంది. నా తండ్రి లంచాలు తీసుకోవడం, కో ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆయనతో పాటు పనిచేసే ఎంప్లాయీస్ అందరూ మంచి కార్లు, మంచిగా లగ్జరీగా బతుకుతుంటే ఈయన లంచం తీసుకోకుండా నిజాయితీ పరుడుగా 25 years నుంచి లంచాలు తీసుకోవడం అనే పేరు మాత్రం ఉంది, కానీ ఆ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనే ఒక ఫ్రస్ట్రేషన్లో కొడుకుంటాడు. అలా చాలామంది ఉన్నారేమో, వీ డోంట్ నో. అండ్ ఇట్ వాస్ నైస్ సార్. అండ్ రామం రాఘవం మూవీ గురించి చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్.